చల్లగా. మన తెలుగు పాట రౌండ్లో నెక్స్ట్ రాబోయే పోటీదారులు హర్షిత అండ్ ప్రణీత. తా అండ్ తా. కిరణ్ గారు, నా మొట్టమొదటి సినిమా ఉషాకిరణ్ మూవీస్ మనసు మమత చిత్రం రిలీజ్ అయినప్పుడు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న సామెత ప్రకారం నేను సినిమా థియేటర్లో చూసి రీ రికార్డింగ్ చేసి ఇది నా మొట్టమొదటి సినిమా, నా కెరీర్లోనే మొదటిది, నా కెరీర్ ప్రారంభం అవబోతుంది, నేను కూడా తెర మీద నా పేరు చూసుకోగలుగుతున్నాననే ఆ మైకంలో ఎంత యూఫోరియా వచ్చిందంటే సినిమాలో యాక్ట్ చేసిన నరేష్ గారు, తారా గారు అని ఇద్దరు
వాళ్ళు కేవలం ఆర్టిస్టులే అందులో భార్యాభర్తలుగా నటించారు. వాళ్ళు నిజ జీవితంలో కూడా భార్యాభర్తలు అయితే ఎంత బాగుండో అవ్వాలని ఆకాంక్షించడం మొదలెట్టాను నేను. అలా ఎందుకు ఉంటుందయ్యా అని వేటూరి గారు లాంటి వాళ్ళు నన్ను మందలించారు, అలా ఫీల్ అవ్వద్దని చెప్పి. ఆ ఫీలింగ్ మళ్ళీ ఈవేళ వచ్చింది. ఏంటంటే మీరిద్దరు ఎంత చక్కగా కలిసిపోయారంటే, మీరు ఏ పాట పాడినా ఇక మీదట మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా థ్యాంక్ యూ సార్. రామ కథను వినరయ్యా అన్నట్టు లవకుశుల్లో పాటలన్నీ విన్నారా? పాత లవకుశుల్లో అందులో చక్కగా పాడారు మొత్తం. అందులో ఆ పాటలన్నీ కూడా ఆ విధంగా అటువంటి నాదం వచ్చింది మీరిద్దరు కలిసి పాడుతూ ఉంటే. చాలా బాగుందమ్మా, అభినందనలు మీకు. థ్యాంక్ యూ సార్. చాలా అర్థవంతంగా ఉంది సాహిత్యం. పల్లెటూరి వాతావరణం అంతా కనిపించేసింది. పొగమంచు, చుట్టాల పిలుపులు, అంటే ఏదో ఒక పండక్కి వెళ్తే మీరు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే మేము ఇక్కడ ప్రేక్షకుల పాత్ర పోషించిన ఫీలింగ్ క్రియేట్ చేశారు. ఇద్దరికి ఈ పాట ఎంచుకున్నందుకు ముందుగా చాలా థ్యాంక్స్. అండ్ చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. హర్షిత, ప్రణీత చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. థ్యాంక్ యూ సార్. పిల్లలు ఉన్నారుగా, వెళ్ళి కూర్చోండి.